దేవుని కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు సహవాసాన్ని అనుభవించటానికి మహోన్నతుడైనటువంటి దేవుడు మనలను ప్రేమించి ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి విధానమును బట్టి దేవదేవునికి మనమందరము కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అలాగే అట్టి దైవత్వం యొక్క సహవాసాన్ని మనమందరం కూడా అనుభవించినట్లును, అపోస్తుల బోధ ద్వారా అపోస్తులతో కూడా సహవాసాన్ని అనుభవించినట్లును, ఇట్టి గొప్ప భాగ్యమును ధన్యతను మనకు ఇచ్చినటువంటి కుటుంబం క్రీస్తునందు మన ప్రియ సహోదరులు కత్తుల సుబ్బారావు గారు, అలాగే సహోదరులు కత్తుల చిన్న వెంకటరాజు గారు, వారి కుటుంబం ద్వారా ఇటు భాగ్యం దొరికింది కనుక ఆ కుటుంబానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వారి యొక్క ఆహ్వానం మేరకు మరియు దేవుని ఎడల ఉన్నటువంటి పూర్ణ విశ్వాసముతోనూ భయభక్తులతోనూ మహోన్నతుడైన దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. దేవునికి ప్రతి విషయంలోనూ ప్రియమైనటువంటి కుమారులముగా కుమార్తెలముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అది యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం మరియు దేవుని చిత్తం. కృత నిబంధనలో క్రీస్తులో, క్రీస్తునందు అనేటటువంటి పదాలు మనకు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తులో, క్రీస్తునందు అనేటటువంటి పదాలు క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమును సూచిస్తూ ఉన్నాయి అనేటటువంటి సంగతిని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో, పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో, యేసుక్రీస్తునందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమునందు లేక పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు. కాబట్టి క్రీస్తులో, క్రీస్తునందు అనేటటువంటి పదాల యొక్క భావం అది. క్రీస్తులో, క్రీస్తునందు అనేటటువంటి పదాలు క్రీస్తు సంఘమును మాత్రమే సూచిస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నానంటే, సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరము అనేటటువంటి ఒక రూప చిత్రాన్ని గ్రంథం మనకు అందిస్తూ ఉంది కనుక ఆ రూప చిత్రంలో భాగంగా క్రీస్తు సంఘము, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం. మీకు అర్థమవుతుందా అంటే? కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అనేటటువంటిది క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరానికి వెలుపల ఉన్నటువంటి వారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా వాటి ద్వారా కృతజ్ఞతలు స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా లేడు అనేటటువంటిది వాస్తవమైనటువంటి సంగతి. జరుపుకోవచ్చు. ఆ కృతజ్ఞత కోడికలను దేవుడు అంగీకరిస్తున్నాడా?
వాటి ద్వారా దేవుడు మహిమను పొందుతూ ఉన్నాడా? వాటి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయా? అలాగే ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు దేవుని యొక్క దీవెనలు అందుతూ ఉన్నాయా అనేటటువంటిది దాని వెనక ఉన్నటువంటి ప్రశ్న. అర్థమవుతుందా అంటే యేసుక్రీస్తునందు మాత్రమే దేవుని చిత్తం. మీకు అర్థమవుతుందా? కానీ ఏ కృతజ్ఞత అయినా ఇలాంటి ఒక కార్యక్రమంతో తీరిపోయేది కాదు. ఇంచుమించుగా సహోదరి సుజాత గారు నేను రాగానే చెప్పారు, వారి ఇద్దరు మనవలు సుభాష్ నేతన్, తర్వాత మైఖేల్. వారిరువురు గత అక్టోబర్ నెల నుంచి తరచుగా బలహీనపడ్డాం. వెళ్ళిన ప్రతిసారి 6 రోజులు 10 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం చిన్న బిడ్డల వరకు. నిన్నే తీసుకుని వెళ్ళొచ్చామంటే రేపు మళ్ళా తీసుకువెళ్ళాలి, రేపు తీసుకురమ్మన్నారు అని చివరి ముగింపు మాట. ఏదో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది డాక్టర్ల యొక్క నిర్ధారణ. అంచేత నేను మీకు మనవి చేసేది ఏంటి అని అంటే, కుటుంబం దైవికమైంది. సర్వసాధారణంగా ఏంటనంటే మనం దాన్ని మర్చిపోతున్నామండి. కుటుంబము అని అంటే ఏదో పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటాం, మనకు దేవుడిచ్చిన సామర్థ్యం మేరకు కష్టపడిన దాన్ని తెచ్చుకుని తింటాం, ఇక అలా గడిపేసుకోవటమే అనుకుంటున్నాం తప్ప ఇది దైవికమైనటువంటి. మీకు అర్థమవుతుందా? కుటుంబము అనేటటువంటిది దైవికమైనటువంటి సంస్థ అనేటటువంటి సంగతిని మర్చిపోతున్నామండి. కాబట్టి దైవికమైనటువంటి విధానంలో కుటుంబాలను నడిపించడానికి కుటుంబ యజమానులుగా, ఒక భార్యకు శిరస్సుగా, బిడ్డలకు తండ్రిగా, ఆ కుటుంబ యజమానుడిగా పురుషుడు విఫలమవుతూ ఉన్నాడు. ఒక పురుషునికి భార్యగా, ఒక పురుషుని యొక్క శరీరముగా, బిడ్డలకు తల్లిగా, ఆ కుటుంబానికి యజమానురాలిగా, ఆ కుటుంబాన్ని నడిపించుట్లో కానీ కట్టుట్లో కానీ సహోదరులు విఫలమవుతూ ఉన్నారు. వారిద్దరూ విఫలమైనప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందనంటే బిడ్డలు కూడా విఫలమవుతారు. వారి యొక్క దాంపత్యంలో దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క బహుమానాలు, దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి పిల్లలు కూడా విఫలం అవుతారు. అటువంటప్పుడు మొత్తం కుటుంబం ఏమవుతుందన్నమాట, టోటల్గా ఫెయిల్ అవుతుంది, విఫలమవుతుంది. ఆ కుటుంబం దైవికమైందిగా దేవుని చేత గుర్తింపబడటానికి కానీ, ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించడానికి కానీ, ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేయట్లో, వృద్ధిపరచుట్లో దేవుడు ఆశీర్వదించడానికి కానీ అన్ని రకాలుగా కుటుంబం ఏమవుతుంది అని అంటే విఫలం అవుతుందండి. ఈ మూల కారణాన్ని ఎవరు పట్టించుకోరండి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో కలతలు, ఇటువంటి వాటన్నిటినీ ఉద్దేశించి మనం ఏవేవో మాట్లాడుకోవటం, అవసరమైతే ప్రార్థనలు చేయటమే తప్ప కుటుంబాన్ని దేవునికి మహిమకరంగా మలుచుకొని దాన్ని దేవునికి మహిమకరంగా కట్టుటలో విఫలం అవుతున్నామండి.
మీకు అర్థమవుతుందా అండి? మనం ఆరాధనకు కామన్గా హాజరవుతూ ఉండొచ్చు మానకుండా, అలాగే బైబిల్ తరగతులకు మానకుండా హాజరవుతూ ఉండొచ్చు, సంఘము నిర్వహించేటటువంటి వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండవచ్చు. కానీ నేర్చుకున్నటువంటి వాక్యం మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన కుటుంబంలో కానీ క్రియాశీలకంగా మలచబడుతుందా? ఈ సంగతిని గురించి మనం ఆలోచించం. వెళ్ళాం, వచ్చేసాం, అయిపోయింది. ఒక 2 గంటలు ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో గడపటాన్ని బట్టి మనం సాధించింది ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తామంటారా? అంచేతనే దేవుడు మాట్లాడుతూ అంటాడు, సొలొమోను కీర్తన అయినటువంటి 127, మహాభక్తుడు, దేవునికి హృదయానుసారుడు, దేవుని యొక్క దృక్పథాలన్నింటినీ నెరవేర్చేటటువంటి వాడిగా పేరు పొందినటువంటి దావీదు కూడా అంతటి మహాభక్తుడై ఉండి అతడు కుటుంబాన్ని కట్టలేకపోయాడు. అలాగే మహాజ్ఞాని అని పేరు పొందినటువంటి సొలొమోను మహారాజు కూడా కుటుంబాన్ని కట్టలేకపోయాడు. ఈ రోజున సైన్స్ అనే దానికి, శాస్త్రం అనే దానికి ఒక ఆధారాన్ని కల్పించినటువంటి వాడు అతను, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో. అయినప్పటికీ కుటుంబాన్ని కట్టుట్లో విఫలమైపోయాడు. మీకు అర్థమవుతుందా? అది పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఆ క్రొత్త నిబంధన అనేటటువంటిది క్రీస్తు రక్తము చేత ప్రతిష్ఠింపబడినటువంటిది. అది దేవుడు మానవులతో కుదుర్చుకున్నటువంటి ఆఖరి ఒప్పందం. దేవుడు మానవ జాతితోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆఖరి ఒడంబడిక. ఇక దీని తర్వాత ఏ ఒప్పందము చేయడు, ఏ ఒడంబడిక ఉండదు. ప్రభు యొక్క రాకడ గనక సంభవిస్తే వెంటనే తీర్పు. పరలోకానికి వెళ్ళేవారు ప్రభువుతో పాటు పరలోకానికి, నరకానికి వెళ్ళేటటువంటి వారు సాతానుకు వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నరకానికి. మీకు అర్థమవుతుందా? తదనంతరం ఈ పంచభూతమయమైనటువంటి లోకం ఏం జరుగుతుంది? మహావేంద్రముతో లయమైపోతుంది. అక్కడతోటి సరే ఈ సృష్టి యొక్క విధానం అంతా. అలాంటి పరిస్థితుల్లో కుటుంబం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము అనేటటువంటిది మనం ఆలోచన చేయాలండి. 127వ కీర్తనలో కుటుంబ నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు, కుటుంబాన్ని కట్టడం గురించి మాట్లాడాడు. 128వ కీర్తనలో కుటుంబ అభివృద్ధిని గురించి మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా అండి? 2 కీర్తనలో కూడా కష్టార్జితము అనేటటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబం పోషింపబడాలి అని అంటే ఏం కావాలి? కష్టార్జితం కావాలి. కష్టపడి పని చేయాలి. ఆ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవాల్సినటువంటి బాధ్యత పురుషుడిది. ఆ తెచ్చిన దాన్ని సక్రమంగా ఖర్చు పెడుతూ కుటుంబ సంక్షేమం కొరకు దాన్ని వినియోగించాల్సినటువంటి బాధ్యత స్త్రీలది, సహోదరి. మీకు అర్థమవుతుందా అండి? కానీ కష్టార్జితం కొరకు మనం అందరం కష్టపడుతూనే ఉంటాం. ఏదో పనికి పోతాం, ఏదో పని చేసుకుంటాం. ఆ వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలు తీరుస్తూ వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ
కుటుంబము అనేటటువంటిది దైవికమైనటువంటి సంస్థను దేవుని మహిమ కొరకు మనం కడుతూ ఉన్నామా? దేవుని మహిమ కొరకు దానిని నడిపించగలుగుతున్నామా? ఆలోచించమండి. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను గురించి, అవసరతలను గురించి, ఇబ్బందుల గురించి, వాటిని గురించే మాట్లాడి, వాటిని గురించే మనం ప్రార్థన చేయించుకొని, వాటి కొరకే మనం ముందుకు వెళుతూ ఉంటాం తప్ప కుటుంబము ఉండాల్సినటువంటి స్థితిలో ఉంచగలుగుతున్నామా అనే దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయమండి. మీకు అర్థమవుతుందా? అంచేతనే 127వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అలాగే 108వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎలాగూ ఆశీర్వదింపబడతారు. చేస్తామా? ఈ రెండింటిని గురించి ఆలోచన చేస్తామా? ఏమండి సహోదరులు, సహోదరులు, ఈ రెండు విషయాలని గురించి ఆలోచన చేస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి అనేటటువంటి 128వ కీర్తన కానీ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనేటటువంటి 127వ కీర్తనలో ఉన్నటువంటి 1వ వచనం కానీ, ఆ 127, 128 వచనాల్లో ఉన్నటువంటి 1వ వచనాన్ని గురించి మనం ఏమైనా ఆలోచన చేస్తామా? ఏంటండి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఇంటిని కట్టించేది ఎవరు? ఇల్లు అంటే ఇల్లు అని దేన్ని అంటాం? ఆ నిర్మితమైనటువంటి ఆ కట్టుబడిలో ఒక కుటుంబం నివసిస్తేనే దాన్ని ఇల్లు అంటాం. ఒక కట్టబడినటువంటి కట్టడం ఇల్లు అని పిలువబడాలి అని అంటే ఏం జరగాలి? అందులో కుటుంబం నివసిస్తేనే ఇల్లు. దాన్ని అలా వదిలేసామనుకోండి, ఎవరో కట్టేసి బూత్ బంగ్లాలో వదిలేసారు ఇల్లు అంటారు. లేదు అందులో పశువులు కట్టేసామనుకోండి, ఇల్లు కాస్త ఏమైపోయింది? పశువులు సేవలైపోయింది. లేదు గొర్రెలు మేకలు పెట్టామనుకోండి, గొర్రెల దొడ్డి మేకల దొడ్డి అయింది. అందులో పందులు మెట్టి మేపుతున్నాం, పందుల దొడ్డి అయింది. కనుక ఇల్లు అని అంటే ఒక కట్టబడినటువంటి కట్టడం ఇల్లుగా ఎప్పుడు గుర్తింపు పొందుతుంది? అందులో కుటుంబం నివసిస్తేనే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఆ విధంగా ఇటుక, సిమెంటు, ఇసుక, ఐరన్, మెటల్ పెట్టి కట్టేసినటువంటి భౌతికమైనటువంటి ఇంటిని గురించి మాట్లాడట్లేదు. మీరు కిందకు వెళ్ళే కొద్దీ కుటుంబ పోషణకు అవసరమైనటువంటి ఆదాయాన్ని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా కిందకు వెళితే ఆ వారి యొక్క దాంపత్యాన్ని దేవుడు ఫలింపజేస్తే కలగబోయే పిల్లల గురించి మాట్లాడాడు. అలాగూ కుటుంబం యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు. కనుక ఇక్కడ ఇల్లు అని అంటే ఏదన్నమాట? కుటుంబం. ఏదన్నమాట అండి? కుటుంబం. కట్టించని ఎడల ఆయన కట్టిస్తాడు. ఎవరి చేత? ఎవరి చేత అండి? ఆ కుటుంబానికి యజమానుడు పురుషుడు అని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి యజమాని ఎవరు? పురుషుడు. దేవుని కొరకు పురుషుడు కుటుంబాన్ని కట్టాలి. మీకు అర్థమవుతుందా అండి? చూడండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. కట్టేవాడు దేవుడు అంటే కట్టించేవాడు దేవుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎవరు కడతారు? ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఆ బాధ్యత ఎవరిది? ఎవరిది? పురుషులది, కుటుంబ యజమానులది.
ఆ స్త్రీకి శిరస్సు అయినటువంటి వారిది, తమ పిల్లలకు తండ్రి అయినటువంటి వారిది. అది దైవికమైనటువంటి సంస్థ అనేటటువంటి సంగతిని గుర్తించి దేవుని యొక్క మహిమ కొరకు కుటుంబాన్ని ఏం చేయాలి? కట్టాలి. కట్టడానికి అవకాశాన్ని ఇచ్చేవాడు ఎవరన్నమాట? దేవుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. కట్టించేవాడు దేవుడు, కట్టేవాళ్ళు పురుషులు. మీకు అర్థమైందా అండి? ఎంతవరకు ఆ ప్రయత్నాన్ని మనం నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం సహోదరులు ఆలోచించాలి. ఇంక్లూడింగ్ విత్ మీ, నాతో సహా. ఐఎమ్ నాట్ ఎక్సెప్షనల్. మీకు అర్థమవుతుందా అండి? మనం ఎంతవరకు కుటుంబాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం ఆలోచించాలి. ఎలా కట్టబడుతుంది అని అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతలు 24వ అధ్యాయం మరలా 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం అంటే అది వందనాలమ్మ. జ్ఞానం అంటే ఏది? పరిశుద్ధ గ్రంథమే, బైబిలే దేవుని జ్ఞానం. కనుక బైబిల్ తోటి, దేవుని యొక్క జ్ఞానంతో ఇల్లు అనగా కుటుంబము కట్టబడాలి. మీకు అర్థమవుతుందా అండి? మీరు నా వైపే చూడాలి, నా మాటలే వినాలి. ఎవ్వరు అటు ఇటు తిరగటానికి కానీ, మీ స్వకార్యాలు చక్కబెట్టడానికి కానీ ఏ ఒక్కరూ ప్రయత్నం చేయకూడదు. ముందు మన కుటుంబంలో మనం విఫలమైన తర్వాత సాధించేది ఏం లేదండి. లోక సామెత, ఇంట గెలిచి రచ్చ గెలవాలనేటటువంటిది. ఎక్కడ గెలవాలి? ముందు ఇంట్లో గెలవాలి, ఆ తర్వాత బయట రచ్చ గెలవాలి. ఇంట్లో ఓడిపోయి వీధిలో ఏం గెలుస్తాం? వీధిలో సాధించేదేంటి? కబుర్లు చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. అవి వారి జీవితాల్లో కానీ వారి కుటుంబాల్లో కానీ నెరవేర్చబడినా నెరవేర్చబడకపోయినా ఆ వాక్యాన్ని గురించే ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. కానీ ఆ వాక్యం మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడలేనప్పుడు చెప్పిన కబుర్ల వల్ల ఏంటి లాభం? దేవునికి మహిమ లేదు, మనకు ఆశీర్వాదం లేదు. మనం దానివల్ల సాధించేటటువంటిది ఏమీ ఉండదండి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏమంటాడు? జ్ఞానము వలన, అంటే దేవుని యొక్క జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఎలా కట్టాలో పరిశుద్ధ గ్రంథము వివరించినట్లుగా, బైబిల్ వివరించినట్లుగా మరి ఏ గ్రంథము వివరించదండి. వివేకం వలన అది స్థిరపరచబడుతుంది. వివేచన అంటే వివేకము, వివేచన ఇంచుమించుగా కాంటెంపరరీ వర్డ్స్, సినానిమ్స్. వివేకము, వివేచన అంటే వివేకముతోటి వివేచన కలుగుద్ది. వివేచన అంటే ఏది మనకు మేలు, ఏది మనకి కీడు కరెక్ట్గా మనం వివేచించగలగాలి. నాకు, నా కుటుంబానికి ఏది మేలు, ఏది కీడు. మనం తీసుకునే నిర్ణయాలు, మనం జరిగించేటటువంటి క్రియలు దేవునికి మహిమకరంగా లేనప్పుడు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మన యొక్క వివేచన మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏ విధంగానూ మేలుకరంగా ఉండదు. ఏ విధంగానూ మేలుకరంగా ఉండదండి. ఆలోచిస్తున్నారండి. పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి యవనస్తులు ఉన్నారు, కుటుంబాలు పెరుగుతున్నాయి, పిల్లలు కలుగుతూ ఉన్నారు. వివాహాలకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు ఉన్నారు.
వారు వివాహాలు చేసుకుంటే కుటుంబం అనేటటువంటి దైవిక సంస్థలోనికి అడుగు పెడతారు. మొత్తం మీద వారి యొక్క ఎయిమ్ ఏంటి? కుటుంబం పట్ల వారి గురేంటి? ఒక్కసారి ఆలోచన చేయాలి. మీకు అర్థమవుతుందా అండి? జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. ఈ రోజున అనేక కుటుంబాలకు స్థిరత్వం లేదు, సంచలంగా ఉన్నాయి. ఒక స్థిరమైనటువంటి జీవనోపాధి లేదు, ఒక స్థిరమైనటువంటి ఆదాయం లేదు, ఒక స్థిరమైనటువంటి నడిపింపు లేదు కుటుంబానికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో ఒక స్థిరమైనటువంటి స్థానం లేదు ఆ కుటుంబానికి. మన కుటుంబాలను మనమే పరిశీలించుకుందాం. నా కుటుంబమైనా మీ కుటుంబాలైనా, నేను చేసే ఏ ప్రసంగమైనా ఎవరిని ఉద్దేశించి ఉండదు. ప్రతి చిన్న విషయానికి నన్ను ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉంటా, నన్ను కలుపుకుంటూనే ఉంటా. మీకు అర్థమవుతుందా అండి? యెహోవా ఇల్లు కట్టించేవాడు ఆయన. నీ చేత కట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దేవుని యొక్క పని మనిషిగా, పనివాడిగా నువ్వు నీ కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత ఉంది. కుటుంబాన్ని కట్టేది పురుషుడు. ఆ కట్టబట్టం ఎలా జరుగుతుంది? జ్ఞానం వలన కట్టబడుతూ ఉంటుంది. అది స్థిరంగా ఉండాలి కుటుంబము అని అంటే ఎలా ఉండాలి? వివేచన కావాలి. ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది కరెక్ట్గా వివేచించగలగాలి. అంటే వివేకాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. కనుక పురుషులు కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సహోదరులు ఏం చేయాలి? సహోదరులు ఏం చేయాలండి? సామెతల గ్రంథమే 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కడుతుంది అని అంటే భర్త ఏ ఉద్దేశ్యంతో అయితే కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ భర్త యొక్క ఉద్దేశ్యాన్ని ఎరిగి దేవుని చేత ఇల్లు కట్టబడుతూ ఉండగా, ఆ దైవ జ్ఞానము చేత భర్త ఇల్లు కట్టడానికి కృషి చేస్తూ ఉండగా, అదే జ్ఞానము కలిగినటువంటి భార్య ఏం చేయాలి? అతనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అతనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతోటే తన ఇంటిని ఓడబెరుక్కుంటుందట. కనుక అది అలా జరగకూడదనే బలహీనమైనటువంటి ఘటాలైనటువంటి సహోదరులు వారు అలాంటి వారై ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక క్రీస్తు సంఘం ఏం చేస్తూ ఉంది? స్త్రీల బైబిల్ తరగతోటి నిర్వహిస్తూ ఉంది. ఎంతమంది వస్తున్నారు ఈ పరిసరాల్లో ఉన్నవాళ్ళు? నువ్వు గానుగుడ నుంచి రావాలి అంటే కష్టం అనుకోండి. మనసుంటే మార్గాల కోటి. నా ఉద్దేశ్యంలో వెళ్ళాలి అనే మనసు ఉండాలే కానీ మార్గాల కోటి. ఆ ఆలోచనే లేకపోతే ఇక వెళ్ళే పరిస్థితి ఉండదు. నేను ఈ కాపోరం క్రీస్తు సంఘ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబ నిర్మాణం కొరకు, నిర్మాణంలో పాలిభాగస్తురాండ్రై ఉండటానికి ఎంతమంది ఆ స్త్రీల బైబిల్ తరగతికి హాజరై ఆ దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నారు? కొన్ని కుటుంబాలు ఇక్కడ భర్తలే ఉన్నారు, భార్యలు లేరు, పిల్లలు లేరు. మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళటము అని అంటే ఏమనుకుంటారో నాకు తెలియదు. మీకు అర్థమవుతుందా అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. కట్టడంలో భర్తకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు అర్థమవుతుందా అండి?
అదే మూఢురాలనుకోండి, మూర్ఖురాలనుకోండి, తన చేతులతోటి తన ఎల్లు ఏం చేస్తుంది? ఓడ పెరుక్కుంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ మూఢురాలు అనేటటువంటి ఆ పదం మన మీద నుంచి తొలగిపోవాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మీ కుటుంబాన్ని కట్టుట్లో మీ భర్తలకు మీరు సహాయపడేటట్లుగా ఖచ్చితంగా ఈ దైవజ్ఞాన సముపార్జన కొరకు ఏం చేయాలి? సహోదరులందరూ ఆ స్త్రీల బైబిల్ తరగతికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉందండి. అర్థమవుతుందా అండి? వివాహం అందుకు, వివాహము ద్వారా ఒక కుటుంబం ఏర్పడటం అందుకు. మీకు పాయింట్ అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది? ఇబ్బందికరంగా ఉందా ఏంటండి? పెళ్ళైనంత మాత్రం అది కుటుంబం కాదు. కుటుంబం నేను అన్ను. అది జ్ఞానముతో నడుచుకోవాలి, జ్ఞానము చేత కట్టబడాలి. ఆ జ్ఞానము చేత కలిగేటటువంటి వివేచనతోటి అది స్థిరపరచబడాలి. ఆ భర్త యొక్క కట్టేటటువంటి వాడు ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను. ఎవడైనా అంటే పురుషుడా స్త్రీయా? తలెత్తాలి. ఎంతమంది కడుతున్నారు మీలో? మీ కుటుంబాలు దైవికంగా కట్టడానికి మీలో పురుషులుగా, కుటుంబ యజమానులుగా, భార్యలకు శిరస్సులుగా, పిల్లలకు తండ్రులుగా, కుటుంబ యజమానులుగా మనలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం అసలు కుటుంబాన్ని కట్టడానికి? తెచ్చుకొని తినేసి పడుకోవటమేనా, లేకపోతే ఏమైనా ప్రయత్నం ఉందా? ఒకవేళ కుటుంబం గడవటానికే లోటు గట్ట ఏర్పడితే లబోదిబోమంటమే తప్ప అసలు దేవుని యొక్క మహిమ కొరకు కుటుంబాన్ని కట్టేటటువంటి ఆలోచన పురుషుల్లో ఉందా? సహోదరుల్లో ఉందా? ఎవడైనా ఆలోచిస్తామంటారు ఈ సంగతులు? మీకు అర్థమవుతుందా అండి? ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎందుచేతను అని అంటే ఎఫెసీ పత్రిక సోదరులు చదివి వినిపించారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. కరెక్ట్గా ఇంతవరకు నేను వివరించుకుంటూ వచ్చినటువంటి సారానికి వచ్చేసాడు. ఇంతవరకు నేను వివరించుకుంటూ వచ్చినటువంటి సారాంశానికి వచ్చేసాడు. పరలోకమందు కుటుంబం ఉంది, దైవికమైంది. ఆ దైవికమైనటువంటి కుటుంబంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, దైవత్వం పాలిభాగం. అది అదృశ్య లోకం. అక్కడ ఉన్నటువంటి కోట్ల మంది ఆ దేవుని కుటుంబంలో పాలిభాగం. మీకు అర్థమవుతుందా అండి? పరలోకంలో కుటుంబం ఉంది, దైవికమైనటువంటి అదృశ్యమైనటువంటి కుటుంబం. అలాగే భూలోకంలో కూడా ఏముంది? భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి ప్రతి కుటుంబం. మొదటి కుటుంబం ఆదాము కుటుంబం, మనకు అందరికీ తెలుసు. మొదటి కుటుంబం ఆదాము. ఇంకెవరు లేరు మనుషులు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఏం చేశారు? జ్ఞానము వలన ఇల్లు కట్టబడను. 24:3 మనం చదివాం కదా సామెతల గ్రంథంలో. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను. కట్టడా? కట్టగలిగాడా? తాను ఈ సృష్టికే ఏలిక, ఈ సృష్టినే పరిపాలించటానికి ఏలికగా సృష్టించబడి భార్యకు లొంగిపోయాడు. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు తన భార్యకు లొంగిపోయాడు. 3:17 ఏమంటాడు? నీవు నీ భార్య మాట విని.
ఆదికాండం 3:17. ఏమంటాడు? నీవు నీ భార్య మాట విని, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అంటున్నాడు. ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. కుటుంబాన్ని ఏలవలసినటువంటి వాడు దేవుని మాట విని దేవుని మాట ప్రకారమే కుటుంబాన్ని ఏలాలి, పరిపాలించాలి. మీకు అర్థమవుతుందా? కానీ ఈయన ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? దేవుడు ఏ నేరారోపణ చేస్తున్నాడు ఆదాము మీద? నువ్వు లోకానికి ఏలికవు, రాజువు, పరిపాలించేటటువంటి వాడవు, కానీ కుటుంబాన్ని ఏలటంలోనే నువ్వు విఫలమయ్యావు. నీ మాట చొప్పున కుటుంబాన్ని నడిపించడానికి బదులు నువ్వే నీ భార్య మాటకు లోబడే పరిస్థితికి ఏం చేసావు? పడిపోయావు. నీవు నీ భార్య మాట విని ఎందుకు వినలేదు అనేటటువంటిది మన గ్రంథంలో ఆధారం ఉంది. ప్రస్తుతానికి అసందర్భం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కుటుంబంలో అనైక్యత ఏర్పడి, అంటే ఇద్దరి మధ్య రభస జరుగుద్ది, కొంత వాదోపవాదాలు జరుగుతాయి. దానిని బట్టి ఏమవుతుందనంటే ముఖాలు చెదురుతాయి. కనుక కుటుంబ వ్యవస్థే తన రూపాన్ని కోల్పోతుంది కాబట్టి, దేవుడు సృష్టించినటువంటి రూపంలో ఉండదు కాబట్టి అని ఈ మాట యోబు గ్రంథంలో మాట్లాడతాడు. నేను ఇప్పుడు చూడబోవట్లేదు. మీకు అర్థమవుతుందా అండి? ఆ కుటుంబ సౌఖ్యం కొరకు ఏం చేశాడనంటే లోబడిపోయాడట భార్యకు. కానీ దేవుడు ఏమని ఆరోపణ చేస్తున్నాడు? నీవు నీ భార్య మాట విని. అయిపోయింది చరిత్ర. తన సహవాసం నుంచే ఏదైనా తోట నుంచి బయటకు నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? ఆ తర్వాత దేవుని యొక్క కుటుంబం పితరుల యుగంలో కొనసాగాయి. నోవా కుటుంబం, అబ్రహాం యొక్క కుటుంబం, ఇస్సాకు కుటుంబం, యోసేపు కుటుంబం, ఇలా కుటుంబాలు కొనసాగాయి. ఆఖరికి వచ్చేసరికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక కుటుంబంగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్నే తన కుటుంబంగా చేసుకున్నాడు. అది కూడా టోటల్గా విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కుటుంబాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తిగత కుటుంబాలు ఉన్నాయి చూశారు. నా కుటుంబం, సుబ్బారావు గారి కుటుంబం, రాజేష్ గారి కుటుంబం, ప్రసాద్ గారి కుటుంబం, రాంబాబు గారి కుటుంబం, ఆల్బర్ట్ గారి కుటుంబం, ఇలాగ కుటుంబాలు ఉన్నాయి చూశారు. ఈ కుటుంబాలన్నీ ఎక్కడ పాలిభాగమై ఉండాలి? క్రీస్తు సంఘంలో. అది దేవుని కుటుంబం. క్రీస్తు సంఘం అనేది ఏంటండి? అది దేవుని గృహము, దేవుని యొక్క ఇల్లు, దేవుని కుటుంబం. అది అంచేతను ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అనే మాటలో ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి ఈ భూమి మీద వివాహ వ్యవస్థను స్థాపించి ఒక భౌతికమైనటువంటి కుటుంబం ఏర్పడటానికి మూల కారణం ఎవరు? దేవుడు. మానవుడు కనిపెట్టలేదు వివాహాన్ని, మానవుడు అన్వేషించలేదు, మానవుడు కోరుకోలేదు, మానవుడికి ఏమీ తెలియదు ఈ కుటుంబాన్ని గురించి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచన చేసిన వాడు దేవుడు. వానికి సాటి అయిన సహాయం ఇవ్వాలని తలంచినటువంటి వాడు దేవుడు. మీకు అర్థమవుతుందా అండి? సుమారుగా 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లుగా ఒక తలంపు తన యొక్క సంకల్పంలో కలిగి నడిపించినటువంటి వాడు దేవుడు. మీకు అర్థమవుతుందా అండి? ఎక్కడేదో పెళ్లి చేసుకుంటున్నాం, ఎక్కడేదో భార్యాభర్తలం అయిపోతున్నాం, ఎక్కడేదో మేము కలిసి పిల్లల్ని కనేస్తున్నాం, మా సంసార జీవితం ద్వారా పిల్లల్ని కనేస్తున్నాం. మీకు అర్థమవుతుందా అండి? అలాగూ అనుకుని
మనం కనుక కుటుంబ వ్యవస్థను తేలిగ్గా తీసుకుంటే నష్టపోతామండి. వివాహం అనేది దైవికమైనటువంటి వ్యవస్థ, కుటుంబం అనేది దైవికమైనటువంటి సంస్థ. కట్టింది ఆయన, కుటుంబాన్ని కట్టింది ఆయన. అంచేత ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, ఏ తండ్రిని బట్టి? పరలోకపు తండ్రిని బట్టే. ఈ సంగతి రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? వివాహమైనటువంటి వారముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? అప్పుడే ఆ కుటుంబాన్ని దైవికంగా నడిపించుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఇరువురికి కట్టేవాడు భర్త, పురుషుడు కుటుంబ యజమానుడు. జ్ఞానము కలిగి ఆ భర్త కట్టేటటువంటి కుటుంబ నిర్మాణంలో పాలిభాగస్తురాలై ఉండవలసింది ఎవరు? స్త్రీ. పాలిభాగస్తురాలే ఉండాల్సింది స్త్రీ. ఉంటున్నాం. మన కుటుంబాలు అలాగే ఉన్నాయా? డ్యూటీకి వెళ్ళి వచ్చినటువంటి భర్త ఈవేళ స్త్రీల బైబిల్ తరగతి ఉంది కదా, వెళ్ళావా అని ఏ భర్త అయినా భార్యను అడుగుతున్నాడా? ఏమ్మా యారా, యూత్ క్లాస్కి టైం అవుతుంది కదా, ఇంకా కూర్చొని ఉన్నారంటే ఏం చేద్దామని మీరు యూత్ క్లాస్కి వెళ్ళరా అని అడిగే తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారా? ఏంటండి? ఒక సంఘ వాతావరణం అలవాటు పడేటట్టుగా చిన్నపిల్లలే ఒకవేళ ఉండనటువంటి పరిస్థితి ఉంటే పిల్లలకి మనమే వెళ్ళి ఆ గంట సేపు అక్కడ కూర్చొని ఒక గంట 10 గంటల నుంచి 11 గంటల వరకు అక్కడ కూర్చొని బిడ్డను ఆ చిల్డ్రన్ బైబిల్ క్లాస్కి అలవాటు చేయటానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం తల్లిదండ్రులుగా? ఏమండి, ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? కుటుంబము దైవికమైనటువంటి సంస్థ కనుక పురుషుడికైనా స్త్రీకైనా విశ్వాసమే మూలం. సరైనటువంటి విశ్వాసం కావాలి. ఏదో విశ్వాసం ఉంది అంటే సరిపోదు. భార్య విశ్వాసురాలై ఉండాలి అని అంటే వివాహము దగ్గరే జాగ్రత్త పడాలంటాను నేను. దైవజనునిగా ఎక్కడ జాగ్రత్త పడాలి? వివాహమునందే. చూడండి, పౌలు మాట్లాడుతూ అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? విశ్వాసురాలైనటువంటి భార్య. విశ్వాసం ఉంటుంది, విశ్వాసం లేకుండా ఉండరు. కానీ అది క్రియాశీలకమైనటువంటి విశ్వాసమేనా? క్రియలతో కూడినటువంటి విశ్వాసమేనా? క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం. దట్ ఈస్ డెడ్ ఫెయిత్. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం. కనీసం ఆయా తరగతులకు వచ్చి కూర్చోబెట్టడానికి తన కుటుంబం పట్ల సోదరీలు ఎలాంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం? అక్కడ 2 గంటలు కూర్చుని ఆరాధన నుంచి వచ్చాం, మరో గంట ఎవరి కొరకు? నీ కొడుకు కొరకు, నీ కూతురు కొరకు, ఆ దైవికమైనటువంటి విధానం అలవాటు అవ్వటం కొరకు. ఆ సంఘ ఉనికి వారికి పరిచయం అవ్వటం కొరకు మనం ఎంతవరకు పనిచేస్తున్నాం? అక్కడ తల్లుల యొక్క విశ్వాసం బయటపడిపోతూ ఉంటుంది. ఒకవేళ అనుకూలత ఉంటే తండ్రి కూడా ప్రయత్నం చేయటంలో తప్పేమీ లేదు. మీకు అర్థమవుతుందా?
ఈ కుటుంబాలు దైవికంగా లేకపోవటాన్ని బట్టి సంఘాభివృద్ధి మాట అటుంచండి, సంఘాన్నే పాడు చేసే స్థితిలో మన యొక్క భౌతిక కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. మన కుటుంబాలు మనం ఉంటున్నటువంటి స్థానిక క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మొదటి శతాబ్దానికి వెళితే వితిన్ 5 or 6 yearsలో, అంటే 5-6 సంవత్సరాల్లో సంఘ స్థాపన జరిగిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల్లో స్థానిక సంఘ స్వపరిపాలన అనేటటువంటిది ప్రారంభమైపోయింది. ద లోకల్ చర్చ్ అటానమీ అనేటటువంటిది ప్రారంభమైపోయింది. స్థానిక సంఘ స్వపరిపాలన అంటే క్రైస్తవ కుటుంబాలు కట్టబడ్డాయి, మనం క్రైస్తవ కుటుంబాలు కట్టబడ్డాయి. ఆ కుటుంబాలను ఏలేటటువంటి పురుషులు సంఘంలో పెద్దలుగా పరిచారకులుగా నియమించబడ్డారు. నియమించబడిన తర్వాత స్థానిక సంఘ స్వపరిపాలన ప్రారంభించబడిపోయింది. ఎక్కడి నుంచి అది? నీ కుటుంబం నుంచి. కనుక వివాహము అనేటటువంటిది అదే గురితోటి నిర్ణయించుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను సంఘంలో ఆధిక్యతను ఉండేటట్టు, నేను సంఘ పరిపాలనా బాధ్యతను స్వీకరించేటట్లు, సంఘ క్షేమాభివృద్ధిలో నేను పాలివాడిని అయ్యేటట్లుగా ఆమె సహకరిస్తుందా, సహకరించలేదా? ఈ దృక్పథంతో అమ్మాయిని సెలెక్ట్ చేయాలి తప్ప మరొక విధంగా ఆలోచించడానికి అవకాశం. వివాహం దగ్గరే నీకు ఏది దృష్టిలో ఉండాలి? నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడివి అయితే, దేవుని రాజ్య పౌరుడివి అయితే, ఆ క్రీస్తు సంఘం కొరకే నీ వివాహం. ఆ క్రీస్తు సంఘంలో భాగంగానే నీ కుటుంబ సంస్థ. ఇంకేదో భార్య భర్త కలిసి బతుకుతున్నారు, పిల్లలు అంటున్నారు, అలా వెళ్ళిపోతుంది అంతే. కానీ దేవుని యొక్క సంకల్పం మాత్రం నెరవేర్చబడే అవకాశం లేదా కుటుంబంలో? జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. సంకల్పమందున మనముండిన ఆ సంఘమందున వసించిన. సంకల్పంలో భాగమై ఉండాలి, ఆ సంఘంలో నివసించాలి. సంఘానంగా కూడుకోవటంలో నీ ఇష్టం. ఒక భర్తగా, కుటుంబ యజమానిగా నీ ఇష్టమే. రావాలంటే వస్తావు, మానేయాలంటే మానేస్తావు. అలాగే నువ్వు ఏలాల్సినటువంటి నీ భార్య కూడా అలాగే ఉంటుంది. ఆమె రావాలనుకుంటే వస్తుంది, మానేయాలనుకుంటే మానేస్తుంది. ఆవిడ ఇష్టం. కనుక ఆ కుటుంబాన్ని నడిపించట్లో నువ్వు విఫలమయ్యావు, నీ భార్య విఫలమైంది. వాట్ అబౌట్ చిల్డ్రన్? పిల్లల సంగతి ఏంటి? నీకు తిండున్నా లేకపోయినా ఇది మనకు శాశ్వతం కాదు. గొడ్డున్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లున్నా లేకపోయినా, అక్కడ దేవుని ఇంట్లో భాగాన్ని మనం కోరుకునేటప్పుడు ఇంక ఇవేమీ పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. చెట్టు కింద పడి ఉంటున్నాడు, నడినెత్తి నుంచి అరికాలి వరకు ఏకపుండు, తుడుచుకోవటానికి గుడ్డలు లేకపోతే కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. చనిపోతే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. మరి మన కొరకు అంటే ఇప్పుడు దేవదూతలతో పని లేదనుకోండి, అది ధర్మశాస్త్రం కింద దేవుని ఏర్పాటు. పాతాళం మనల్ని మింగేయకుండా ఆ దేవదూతలు ఆ పక్క ఈ పక్క కావలి ఉండి మనల్ని ఏం చేస్తారు? పరదేశంలోని తీసుకుపోవటానికి దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు అదేంటి? క్రీస్తు సంఘము ద్వారా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువునేరమంటే క్రీస్తు సంఘ సభ్యుడు ఎవరో పాపులు వెళ్ళేటటువంటి పాతాళలోకానికి వెళ్ళడు, ఖచ్చితంగా పరదేశకే వెళ్ళాలి. ఆ పరిస్థితుల్లోనే నీ బ్రతుకు నా బ్రతుకు ఉందా? మనం చస్తే ఎక్కడికి వెళ్తాం?
పాతాళం నోట్లో పడకుండా తప్పించుకు తీసుకుపోవటానికి ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ లాజరును పరదైసులో ప్రవేశపెడితే అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి తీసుకువెళ్ళిపోతే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు సడన్గా ప్రాణం పోయింది అనుకోండి, వేర్ ఈజ్ అవర్ గోల్? పరదైసా, పాతాళమా? ఎక్కడికి వెళతాం ఇప్పుడు కనుక చేస్తే? పరదైసుకు వెళ్ళిన వాళ్ళు అలా పరలోకానికి, పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఇలా నరకానికి. ద జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్. తీర్పు అయిపోతుంది. నువ్వు వెళ్ళే గమ్యస్థానం బట్టి తీర్పు అయిపోతుందండి. ఎక్కడికి? నువ్వు ఎంతవరకు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఎంతవరకు వాక్యానుసారంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నావు? నీ బిడ్డలను ఎంతవరకు వాక్యానుసారంగా పెంచడానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఎంతవరకు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు? నీకు శిరసైనటువంటి భర్తకు ఎంతవరకు లోబడి జీవిస్తున్నావు? నువ్వు ఎంతవరకు వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నావు? నీ పిల్లల యొక్క ఆత్మీయ ఎదుగుదలలో నువ్వు ఎంతవరకు ఒక తల్లిగా పాలి భాగస్తురాలై ఉంటూ ఉన్నావు? కుటుంబంగా ఇక్కడ విఫలమైపోయి నేను పరలోకానికి వెళ్ళిపోతాను వద్దు, మాది క్రీస్తు సంఘం వద్దు. నువ్వు నీ కుటుంబంలో విఫలమైన తర్వాత మాది క్రీస్తు సంఘం అని ఎవరితోటి చెప్పొద్దు, చెప్పుకోవద్దు. అలాగే మేము పరలోకానికి వెళ్ళిపోతాం వద్దు, చెప్పొద్దు. క్రీస్తు సంఘం కొరకే పరలోకం, అది మాత్రం వాస్తవం. కానీ నువ్వు క్రీస్తు సంఘంలో ఎలా ఉంటున్నావు? ఎంతవరకు నీతిగా నడుచుకుంటున్నావు? ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నావు? నీ భార్య పట్ల ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నావు? నీ భర్త పట్ల ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నావు? తల్లిదండ్రులుగా మీరిద్దరు కలిసి మీ పిల్లల పట్ల ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నారు? ఎంతవరకు ఆ కుటుంబం నీతిగా ఉంటూ ఉంది పాపము లేని స్థితిలో? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటారా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటారా? నీ కుటుంబం దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘ అభివృద్ధికి, దాని యొక్క క్షేమాభివృద్ధికి ఏమైనా దోహదపడే పరిస్థితుల్లో ఉందా? ఇది 2 కుటుంబాల యొక్క ఏర్పాటు. ఒకటి సుబ్బారావు గారి కుటుంబం, 2 చిన్న వెంకటరాజు గారి కుటుంబం. ఎంతవరకు ఆ కుటుంబ యజమానులుగా సుబ్బారావు గారు కానీ, వెంకటరాజు గారు కానీ, చిన్న వెంకటరాజు గారు కానీ, అలాగే రంగారావు కానీ, రాజేష్ కానీ, ప్రసాద్ కానీ, రాంబాబు గారు కానీ, అలాగే ఆల్బర్ట్ గారు కానీ, రాజేష్ కుమార్ గారు కానీ, ప్రతాప్ కుమార్ గారి పేరు అప్పుడే ఎత్తకూడదు. ఎంతవరకు? ప్రసాద్ గారు కానీ ఎంతవరకు? దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఈ ప్రశ్న, నా దగ్గర నుంచి కాదు, మీకే కాదు, అది నాకు ప్రశ్నే. ఎంతవరకు? ఎంతవరకు అండి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? కుటుంబాన్ని కట్టడంలోనే విఫలమైపోయి, కుటుంబ నిర్మాణంలో భర్తకు సహకరించడంలో సోదరులు విఫలమైపోయి, ఇంకేం క్రీస్తు సంఘం అండి? వాక్యానుసారంగా నడిపించడం, తనిష్టానుసారంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యానుసారంగా నడుచుకోదు, భర్తకు లోబడి తనిష్టానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సహోదరి, వారిరువురు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటే పిల్లలు, అనేక కుటుంబాలు అభివృద్ధి అనేటటువంటిది లేదండి. సమస్యలు, చికాకులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు. ఏం చేద్దామంటే దైవికమైనటువంటి సంస్థగా కుటుంబాన్ని నడిపించలేనప్పుడు ఇక మిగిలేవి ఏంటి అని అంటే అవే గురువింద పూసలాగా కింద ఉన్నదాన్ని అలాగే పెట్టుకొని ఏం చేస్తూ ఉంటాడు, పై ఎరుపుని చూపించేసి మేము ఎక్కడోళ్ళైనా ఇంతే, మా భక్తి ఇంతే, మా విశ్వాసం ఇంతే. మరి కింద ఉన్న నలుపు, ఆ నలుపుని పట్టించుకోబెట్టి
ఏమా మీరైనా మేమైనా ఒక కుటుంబంలో దేవుడు కట్టినటువంటి కుటుంబంలో పాలిభాగమై ఉన్నప్పుడు కింద ఉన్న నలుపుని చూసుకోకపోతే ఆ నలుపు ఏమవుతుంటుంది? విస్తరిస్తూ ఉంటుంది. నీ నుంచి నీ భార్యకు, నీ భార్య నుంచి నీ పిల్లలకి ఆ నలుపు విస్తరిస్తే ఏమవుతుంది? దేవుడు నిర్మించినటువంటి కుటుంబం యొక్క ఉనికే దెబ్బతినేస్తుందండి. మీకు అర్థమవుతుందా అండి? కుటుంబం యొక్క ఉనికే దెబ్బతినేస్తుంది. అంచేత చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం తిమోతి అపొస్తలుడైన పౌలు యవ్వన సువార్తికుడైన తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. దొడ్డ పని అంటే కానీ కొన్ని కుటుంబాల్లో పెద్దమ్మను దొడ్డమ్మ అంటారు, దొడ్డమ్మ అని పిలుస్తారు. దేన్ని బట్టి? దేన్ని బట్టి దొడ్డమ్మ అని పిలుస్తారు? దేన్ని బట్టి? మా అమ్మ కంటే గొప్పది, అది భావన. మా అమ్మ ఉంది, మా అమ్మకి అక్క, మా అమ్మ కంటే గొప్పది అనే భావనతో ఏమని పిలుస్తారు? దొడ్డ. అంటే ఆ అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలాంటి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అని అంటే గొప్ప పనిని అపేక్షిస్తున్నాడు. అది పరలోకానికి భూలోకానికి లింక్. మీకు అర్థమవుతుందా అండి? దేనికి? పరలోకానికి భూలోకానికి మాధ్యమం. రెండింటిని కలిపేది అది. ఏది? అధ్యక్ష పదవి. అధ్యక్ష పదవి అంటే అధ్యక్ష పదవి అని అంటే సంఘ పెద్ద. అధ్యక్ష పదవి అని అంటే సంఘ పెద్ద. మీకు అర్థమవుతుందా? 3 గ్రీకు పదాలు వాడబడ్డాయి పెద్దకి. 1 ప్రెస్బిటరోస్, 2 ఎపిస్కోపస్, 3 పాయిమెన్. ప్రెస్బిటరోస్కి 2 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. 1 ఎల్డర్, 2 ప్రెస్బిటర్. ఎల్డర్ అంటే వయసులో పెద్ద, ప్రెస్బిటర్ అంటే ఆత్మీయ జీవన విధానంలో పెద్ద. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించినప్పుడు నువ్వు ఆత్మీయ జీవన విధానంలో పెద్ద ఏంటి? అది హోదాను గురించి తెలియజేసేటటువంటిది, అర్హత గురించి తెలియజేసేది ప్రెస్బిటరోస్ అనేది. ఎపిస్కోపస్, పాయిమెన్ 2 బాధ్యతలను తెలిపేటటువంటివి. ఎపిస్కోపస్ బిషప్ ఆర్ ఓవర్సీర్, 2 పదాలు. బిషప్ అంటే అధ్యక్షుడు, సంఘ కార్యక్రమాలకు పెద్దే అధ్యక్షత వహించాలి, ఇక ఎవడు అధ్యక్షత వహించడానికి వీలు లేదు. ఓవర్సీర్ అంటే పర్యవేక్షణ. చిల్డ్రన్ బైబిల్ తరగతి ఎలా జరుగుతుంది, యూత్ బైబిల్ క్లాస్ ఎలా జరుగుతుంది, జనరల్ బైబిల్ క్లాస్ ఎలా జరుగుతుంది, లేడీస్ బైబిల్ క్లాస్ ఎలా జరుగుతుంది, అందరూ ఆత్మీయ ఎదుగుదల సాధించడానికి అనుకూలంగా సువార్తికుడు దైవ జ్ఞానాన్ని అందిస్తున్నాడా లేదా, ఇదంతా పరిశీలనగా చూసుకునేటటువంటి బాధ్యత ఎవరిది? సంఘ పెద్దది. అలాగే పాయిమెన్ అంటే 1 పాస్టర్, 2 షెఫర్డ్. పెద్దయే. పాస్టర్ అంటే పెద్దే. పాస్టర్ అంటే కాపరి, షెఫర్డ్ అంటే మేపేవాడు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో సబ్జెక్టు రికమెండ్ చేసి పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడిన బ్రదర్ని సువార్తికుడు సజెషన్ ఇస్తాడు. లేదనుకుంటే అతను కూడా బోధింప సమర్థుడు కాబట్టి నువ్వు వచ్చే వారం నేను ఆరాధనలో వాక్యాన్ని బోధించాలనుకుంటున్నాను బ్రదరు, మీరు రెస్ట్ తీసుకోండి అని తాను అనుకున్నటువంటి సబ్జెక్ట్ మీద తాను ఏ విధానంలో అయితే సంఘాన్ని హెచ్చరించాలనుకుంటున్నాడో దాని మీద సబ్జెక్టు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆ రోజున బోధ చేసేవాడు ఎవరు? సంఘ పెద్ద. ఏంటంటే
అంచేతనే ఏమన్నాడు హెబ్రీ 5వ అధ్యాయంలో 11వ వచనం కిందకు చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నామండి. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క దేవుడు అప్పగించిన బాధ్యతల నుండి ఎలా తప్పించుకోవాలి. ఇక తప్పించుకోవటానికి చూసేవాడు సంఘ బాధ్యతలు ఏం స్వీకరిస్తాడు? ఏం స్వీకరిస్తాడండి? బోధకులుగా ఉండాలి దేవుడు కోరాడు. అర్థమవుతుందా అండి? ఇక్కడ పెద్దను గురించి కూడా ఏమంటాడు? దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును ఒకే భార్యకు భర్త అయి ఉండాలట. పక్క చూపులు చూసేవాడు సంఘ పెద్దగా పనికిరాడు. సంఘ పెద్దగా ఉండడానికి పనికిరాడండి. ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడై ఉండి. ఏమై ఉండాలి? ఏమొచ్చు? ఏం బోధిస్తారు? నేర్చుకునేదేంటి? రావటం, కూర్చోవటం, పోవటం. నువ్వు రాసుకున్నదైనా వచ్చి ఇక్కడ నిలబడి బోధించగలవా? నీ సువార్థికుడు ఎలాగైతే బోధించాడో అదే విధానంలో నిలబడి బోధించగల సామర్థ్యం నీ దగ్గర ఉందా? రాసుకుంటావు. డూ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు టీచ్ దట్ పాస్ట్ లెసన్? అయిపోయినటువంటి పాఠాన్ని మరలా నువ్వు నిలబడి బోధించగలవా? మీకు అర్థమవుతుందా అండి? ఏకపత్ని పురుషుడు, బోధింపగల సమర్థుడు. ఆ తర్వాత ఏమంటాడు 4వ వచనంలో? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటిని బాగుగా ఏలువాడునై ఉండాలి. ఎలాగా? బాగుగా దైవ జ్ఞానానుసారంగా ఏలేవాడై ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? ఇలాగూ ఉండవలసినవి ఉండకూడనివి గూర్చి 22 అర్హతలను గురించి మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. 22 అర్హతలు. ఆ 22 అర్హతలు ఉండవలసినవి ఉండకూడనివి ఉంటేనే అతన్ని సంఘ పెద్దగా నియమించటం. లేనప్పుడు వాడు సంఘ పెద్దగా ఉండడానికి పనికిరాడు. ఇప్పుడు సంఘ పెద్ద స్వపరిపాలన అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి ఆల్బర్ట్ గారు? కుటుంబం దగ్గర నుంచి. నీ కుటుంబాన్ని ఏలలేనప్పుడు తన ఇంటిని బాగుగా ఏం చేయాలి? ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఏమండి? కుటుంబాన్నే ఏలటం చేతగాని వాడు అలా పరిపాలించడానికి మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఆ పరిపాలన విభాగంలో భర్తలకు లోబడి ఉండటానికి భార్యలు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? ఈయన తెచ్చి పెట్టడం, ఆవిడ ఉడకేసి పెట్టడం. అదే నా కుటుంబం, అదే నా ఇల్లు, యెహోవా కట్టించిన ఇల్లు. అందుకే కుటుంబ వ్యవస్థను స్థాపించాడు ఆ భూమి మీద. ఏంటండి? కాబట్టి ఆలోచన చేయండి. కుటుంబం అనేటటువంటిది దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఎలా ఉందో ఆలోచన చేయండి. ఎలా ఉందో ఆలోచన చేయండి. నా భార్య దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటప్పుడు, అమ్మ మీరు రండి అని ఎదటి వారిని నేను ఏ విధంగా చెప్తాను?
చెప్పడానికి సరిపోతానా? ఏంటండి? దైవికమైనటువంటి కుటుంబం అనేటటువంటిది దైవికమైనటువంటి సంస్థ. దైవికమైనటువంటి సంస్థ అంటే ఈ దైవ జ్ఞానానుసారంగా ఉండాల్సినటువంటి సంస్థ. ఈ వాక్యంలో భార్యాభర్తల గురించి కానీ, తల్లిదండ్రులు పిల్లల గురించి కానీ, ఒక కుటుంబాన్ని గురించి చెప్పబడినటువంటి వచనాలన్నీ ఒక చోటకి పోగేసామనుకోండి, అందులో మన కుటుంబం ఎక్కడ ఉంటుంది? ఆ వచనాలు కాబట్టి ఏంటి అని అంటే, ఒక వివాహం జరుగుతుంది అని అంటే సంఘ స్వపరిపాలన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వివాహం చేసుకోవాలి. నేను సంఘంలో ఆత్మీయంగా ఎదగటానికి, సంఘ నాయకత్వాన్ని చేపట్టడానికి నాకు ఈమె సహకరిస్తుందా, సహకరించదా, అనుకూలంగా ఉంటుందా, ఉండదా? ఒకవేళ పిల్లలు కలిగితే ఆ విధమైనటువంటి ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడే విధంగా పిల్లలను తీర్చిదిద్దుతుందా, లేకపోతే వదిలేస్తుందా? ఏంటండి? అర్థమవుతుందా అండి? కాబట్టి కుటుంబము అనేటటువంటిది దైవికమైనటువంటి సంస్థ. ఆ దైవికమైనటువంటి సంస్థగా భూమి మీద దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే మనం ఎలా ఉంటున్నాం? అబ్రహాము శారాలు పెంచినటువంటి కొడుకు, అన్నీ ఉన్నాయి దహన బలి అర్పించడానికి, బలి పశువేది అడిగినటువంటి కొడుకు, అదే కొడుకు యొక్క కాళ్ళు చేతులు విరిచి కట్టేస్తుంటే కిక్కిరమంటలేదు. నేనే ఆ బలి పశువు అనేది బిడ్డకు తెలిసిపోయింది. ఇస్సాక్కి కిక్కిరమంటలేదు. కట్టాడు, ఎత్తాడు, బలిపీఠ మీద పడుకోబెట్టాడు, కత్తి లేపాడు. ఏంటండి? నోవాహు కుటుంబం, నోవాహు అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, దైవికమైనటువంటి కుటుంబం. నీ ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు భార్య కొడుకులంటే ఆ భక్తిలో పెంచబడిన వారు కాబట్టి సరే. వాట్ అబౌట్ డాటర్ ఇన్ లాస్? కోడళ్ళ సంగతి ఏంటి? అవసరం వస్తే అబ్రహాము యొక్క ప్రధాన సేవకుడైనటువంటి ఎలియాజరు తాను మోకరించాడు, తన సేవకులను మోకరించాడు, తను తీసుకువెళ్ళినటువంటి ఒంటెల చేత కూడా మోకరింపజేశాడు. ఏమంటారు? ఒంటెలు కూడా మోకరించాయి. ఇస్సాకు భార్యను తీసుకురావడానికి ఎలియాజరు చేసే ప్రయత్నంలో ఒంటెలు కూడా పాలిభాగస్తులు. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పశువులు కూడా ఏమయ్యాయి? పాలిభాగమయ్యాయి. మన విశ్వాసము, మన భక్తి ఎంతవరకు కుటుంబాన్ని ప్రభావితం చేస్తూ ఉంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఎండలు వానలు అడ్డు రాకూడదు దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని పిల్లలుగా బ్రతకటానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి. ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి వెళ్ళలేదు, వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళలేదు. ఎండ తీవ్రంగా ఉన్నా, హోర్ను వర్షం కురుస్తున్నా, తుఫానే పట్టేసినా వచ్చే ప్రాణి రాకుండా ఆగదు. పుట్టబోయేవాడు ఆగుతాడా అండి? తుఫాన్ ఉందని, ఎండ తీవ్రంగా ఉందని? డెలివరీ ఖచ్చితంగా అవుతుంది. పోయే ప్రాణం ఎండను గురించి వాన గురించి ఆగదు, పోతుంది. అది జరిగించాల్సిన కార్యక్రమం ఎండైనా వానైనా జరిగించాల్సిందే. పరిస్థితులే ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆ బ్రతికైనా చావైనా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఏదో భౌతికంగా అడ్డొచ్చేసింది. ఏంటది? ముగించేయబోతున్నాను. ఇంకా మాట్లాడాలంటే తీరదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు
భార్యాభర్తల అనుబంధాన్ని గురించే మాట్లాడుతున్నాడు. భౌతిక వివాహమైనటువంటి ఆదాము హవ్వల యొక్క వివాహంతో ప్రారంభమై పరలోకంలో జరిగేటటువంటి క్రీస్తు ప్రభు క్రీస్తు సంఘ వివాహంతో ముగుస్తుంది బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా అండి? కనుక అనుబంధాన్ని తీసుకువెళ్తూనే ప్రయత్నం చేశాడు. 31వ అధ్యాయంలో చెప్పేస్తాడు ఇర్మియా గ్రంథం. ఏమంటాడు? నేను వారి ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి తీసుకురావడానికి వారి చెయ్యి పట్టుకునే దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఎందుచేతనంటే నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనలో నిలిచి ఉండలేదు. నేను వారి పెనిమిటిని, కానీ నా నిబంధనలో వారు నిలిచి ఉండలేదు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి వచ్చామనుకోండి, క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి బంధం భార్యాభర్తల బంధంతో పోల్చాడు. భార్యాభర్తల బంధంతో పోల్చాడు. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఇంతకీ ఒక భర్తగా ఒక భార్యగా ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నాం కుటుంబపరంగా? అది ఆలోచన. అది నీతి న్యాయాలను బట్టే జరుగుతుంది. నా భార్య విషయంలో నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను, నా భర్త విషయంలో నేను ఎంత నమ్మకస్తురాలుగా ఉన్నాను. ఇంకా వివరాల్లోకి నేను వెళ్ళను. ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను, ఎంత నమ్మకస్తురాలుగా ఉన్నాను. మీకు అర్థమవుతుందా అండి? ఏకపత్ని పురుషుడట, ఒకే భార్యకు భర్త అయినటువంటి వాడు. ఆ విషయంలో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎంత నమ్మకస్తురాలుగా ఉంటున్నారు. ఏంటండి? కాబట్టి ఏమంటాడు? పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఏమంటాడండి? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు అని. ఏ తండ్రిని బట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడింది. దైవ కుటుంబం మామూలు కుటుంబమే దైవికమైంది, దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అది దేవుని యొక్క కుటుంబం అయినటువంటి క్రీస్తు సంఘంలో భాగం. బాధ్యత పెరిగింది. ఏదో బైబిల్ సంఖలో పెట్టుకుని సంచి భుజాన్ని తగిలించుకుని వచ్చి కూర్చోండి వెళ్ళిపోవటం కాదు. ఏంటండి? అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశం ఉన్నారా? ఆ వంశంలో ఉన్నారా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవిక వంశంలో, దైవ వంశంలో దేవునికి కుమారులుగా కుమార్తెలుగానే ఉండి నడుచుకుంటున్నారా? దేవవంశం. లేవీలకు లేని ఆ యాజకత్వంలో లేవీలకు లేనటువంటి ఆధిక్యత, రాజులైనటువంటి యాజక సమూహం. అదే ఇంగ్లీష్లో అయితే రాయల్ ప్రీస్ట్హుడ్. బతికినంతకాలం రాయల్గా బతికాడు రా. చాలామంది గురించి చెప్పుకోవటం నేను విన్నాను. బతికినంతకాలం వెళ్ళప్పుడు చచ్చాడు, బతికినంతకాలం ఎలా బతికాడు? రాయల్గా. ఏటో రాయల్. డబ్బు సంపాదించుకున్నాడు, బిల్డింగ్లు అంతస్తులు వేశాడు, ఏ లోటు లేకుండా సుఖంగా బ్రతికాడు, ఎవరి దగ్గర చేయి చాపలేదు, అప్పుచ్చుకోలేదు. రాయల్. కానీ ఇక్కడేమంటాడు? రాయల్ ప్రీస్ట్హుడ్. వారికి పదం ఎలా వివరించాలో రాయల్ అనే పదానికి తెలియక రాజులైనటువంటి యాజక సమూహం అనేసాడంటే అది ఫిట్ అయిపోద్ది అనుకోండి. ఇశ్రాయేలు జాతీయ రాజ్యంలో ధర్మశాస్త్రానికి లోబడి నడిపించుకోవాల్సినటువంటి పరిపాలనా విధానం విషయంలో
అటు యాజకులు విఫలమయ్యారు, ఇటు రాజులు విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఆ యాజకత్వము రాజరికం కూడా యేసుక్రీస్తుకు అప్పగించాడు దేవుడు. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ప్రభు దేవుని పక్షంగా రాజై భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని ఏకఛత్రాధిపత్యంతో సార్వభౌమత్వంతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన దండాన్ని పరలోకాల నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘం మీద సారిస్తూ ఉన్నాడు. అలాగే మన పక్షంగా మన ప్రధాన యాజకుడై మన ప్రతి ప్రార్థనను ప్రతి విజ్ఞాపనను ఆయన పాదాలు చెంత ఉంచుచు యాజకత్వ బాధ్యతను కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. అహరోను వంశంలోంచి వచ్చిన వాడు ప్రధాన యాజకులైతే మిగిలినటువంటి లేవీయులందరూ యాజకులైతే అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ఇప్పుడు మన ప్రధాన యాజకుడు. ప్రతి క్రైస్తవుడు, అక్కడ స్త్రీలకు చోట్లేదు ధర్మశాస్త్రం కింద, పురుషుడు మాత్రమే యాజకులు. ఇక్కడ స్త్రీలకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి. రాజులైనటువంటి యాజక సమూహం, స్త్రీ వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, పురుషుడు వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. వేదికలెక్కి బోధలు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుచేతనంటే పాపము ఈ లోకంలో ప్రవేశించడానికి ఆవిడే మూల కారణం కాబట్టి పక్కన పెట్టాడు. కానీ ఒక వ్యక్తికి సువార్త ప్రకటించవచ్చు. స్త్రీలు వెళ్ళి స్త్రీలకు వాక్యాన్ని బోధించవచ్చు, పురుషులు వెళ్ళి పురుషులకు వాక్యాన్ని బోధించవచ్చు. ప్రతి క్రీస్తు సంఘము ఆ విధంగా ఉండి పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంది. రాజులైనటువంటి యాజక సమూహం, పరిశుద్ధ జనం, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధ జనం. తర్వాత దేవుని సొత్తు అయిన ప్రజలు అటు సుబ్బారావు గారు అంటున్నారు, సొత్తుగా బతుకుతున్నామా? రావటం నీ ఇష్టం, మానేయటం నీ ఇష్టం అయినప్పుడు దేవుని సొత్తు ఎక్కడా? నా సొత్తు నా ఇష్టానుసారంగా నేను పెట్టుకుంటాను. ఇదిగో నా సొత్తు, నా ఇష్టం. షర్ట్ జేబులో పెట్టుకుంటానా, లేకపోతే ప్యాంటు జేబులో పెట్టుకుంటానా, దాన్ని తీసి బ్యాగ్లో పడేస్తానా? ఎవరిష్టం? ఇది నా సొత్తు, పెన్నం. నేను దేవుని సొత్తు అయినప్పుడు నేను ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన వాడిగానే ఉండాలి కదా, ఆయన చెప్పినట్టుగానే ఉండాలి కదా. మళ్ళీ నా ఇష్టమేటి మధ్యలో? రెండు చేతులు జోడించి బతిమాలుతున్నాను, కుటుంబాలను విచ్ఛిన్నం చేయకండి. అవి దేవుని యొక్క దైవికమైనటువంటి సంస్థలు. కుటుంబ ఏలికలుగా సహోదరులు బాధ్యత కలిగిన వారై ఉండండి. కుటుంబం అనేటటువంటిది స్త్రీ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ఎవరిది? స్త్రీది. దాని మీద ఏలిక ఎవరు? పురుషుడు. భర్త యొక్క ఏలిక కింద ఉన్నటువంటి ఆ భార్య యొక్క సామ్రాజ్యం కుటుంబం. ఆ ఇరువురు కలిసి బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవాలి, నడిపించుకోవాలి. మన కుటుంబాలు దైవికంగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలతో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి అని అంటే దేవునికి మహిమకరంగా కుటుంబాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా మనం కళ్ళు తెరిద్దాం, కుటుంబానికి ఏలికలుగా ఉందాం. జ్ఞానయుక్తంగా దేవుని వాక్యం చేత పరిపాలన చేద్దాం. వస్తున్నాడు అనేసరికి ముక్కు మీద కోపం పెట్టుకుని వస్తాడు కాబట్టి వచ్చేస్తున్నాడు సర్దేసుకోండి కాదు. ఆ పరిపాలన ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. వస్తే ఏమనేస్తాడో ఆ భయం కాదు, దైవిక విధానం కాదు. అర్థమవుతుందా అండి? భర్త జ్ఞానవంతుడై ఉండాలి. జ్ఞానవంతుడై దేవునికి తన ఇంటిని కట్టుకోవటానికి దైవ నివాసంగా సిద్ధపడాలి. ఆ జ్ఞానం కలిగినటువంటి సహోదరి ఆయనకు భార్యగా ఆయన చేతిలో చెయ్యవేసి ఆ ఇల్లు కట్టుట్లో సహకరించాలి. వారిరువురు కలిసి ఆ బిడ్డలను దైవికంగా మలుచుట్లో, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో, మన చెప్పు చేతల్లో కాదు. కొట్టేస్తాను, చంపేస్తాను, చీరేస్తాను, ఎలాంటి కబుర్లతోటి కుటుంబాలు చక్కబడవు. దేవుని యొక్క ప్రస్తావన కావాలి. నువ్వు ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండకూడదు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఆశీర్వదించడు. ఇది ఎవరిచ్చారు? ఈ డ్రెస్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ ఆడుకునే బొమ్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కనుక ప్రతి చిన్నదానికి దేవుని యొక్క ప్రస్తావన ఉంటే ఆ చిన్నపిల్లలకి ఏంటనంటే దేవుని మీద గురి ఏర్పడుతుందండి. ఎవరో ఉన్నారు దేవుడు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారండి. దేవుడు పేరెత్తం, యేసుక్రీస్తు పేరెత్తకుండా చేసేస్తాం. ఇదిగో నానమ్మ ముద్ద, ఇదిగో తాతయ్య ముద్ద, ఇదిగో అమ్మమ్మ ముద్ద, ఇదిగో తాతయ్య ముద్ద, ఇదిగో మామయ్య ముద్ద, ఇదిగో దేవుడి ముద్ద అనే మాట నోట్లోంచి రాదు.
ఆ విశ్వాసం ఉంటే కదా, ఆ భక్తి ఉంటే కదా. వాళ్ళు తినరు, బ్రతిమాలుకుని బామాలుకుని పెట్టుకోవాలి. ఎలా తింటారో చూసుకోవాలి. ఇక తింటే దీన్ని లేకపోతే మానే, ఇక పాడేసాను, అక్కడ పెట్టేశాను. అదేం తల్లి రకమో నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి సంగతులు. నేను మాట్లాడాలంటే ఇలా మాట్లాడేస్తాను అంతే. ఇంకా బోర్డు వచనాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు, అనేక వచనాలు ఉన్నాయి. నీకు ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కో వచనం కోట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆదికాండం దగ్గర నుంచి ఒక్కో వచనం కోట్ చేసుకుంటూ వచ్చేస్తే ఇంక ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. ఏం చేతనంటే దేవుని సంకల్పానికి కుటుంబమే మూలం. దేవుని సంకల్పానికి కుటుంబమే మూలం. కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడండి? మనలో కార్యసిద్ధి కలుగజేసేటటువంటి వానికి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి కలిగినటువంటి దేవునికి సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎక్కడ మహిమ? సంఘంలో పాలిభాగం. ఈ భూమి మీద ఉండగా ప్రతిదీ కూడా సంఘంలో పాలిభాగమై ఉంటేనే రేపు పరలోక ప్రవేశం. సంఘంలో పాలిభాగం లేదనుకో, పరలోక ప్రవేశం ఏముండదండి, ఏముండదు. ఇక్కడ పరలోకం యొక్క నమూనా. ది చర్చ్ ఈజ్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క నమూనా. ఇక్కడ సంఘంలో బ్రతకడం చేత కావట్లేదని రేపు పొద్దున పరలోకానికి అక్కడ ఏం పొడి చేస్తాడు? వెళ్ళి ఏం పొడి చేస్తుంది? చేసేది ఏం లేదు. వద్దురా బాబు, మీరు ఎక్కడే ఉండండి, మీరు ఎలాగ వెళ్ళాలనుకుంటే అలాగే వెళ్ళండి, నాతో మాత్రం రావద్దు అంటాడు ప్రభు. రేపు పొద్దున తీర్పు తీర్చడానికి వచ్చి మీరు మాత్రం నాతో రావద్దు అంటాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. అర్థమవుతుందా అండి? ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. అర్థమవుతుందా అండి? శ్రద్ధగా ఉన్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ దైవ సందేశాన్ని ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.